జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఫోకస్ పెంచాయి. ఇప్పటికే జూబ్లీహిల్స్ నుంచి తమ పార్టీ అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీత పేరుని ఖరారు చేసింది బీఆర్ఎస్. నియోజకవర్గంలో తాము చేసిన అభివృద్ధితో పాటు మాగంటి కుటుంబంపై ఉన్న సెంటిమెంట్ కూడా తమకి కలిసి వస్తుందని అంచనా వేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ గెలుపు బాధ్యతని 3 మంత్రులకు అప్పగించిన కాంగ్రెస్ నాయకత్వం అభ్యర్థి ఎంపికకు సంబంధించిన ప్రతిపాదనలు పంపాలి అంటూ వాళ్లను ఆదేశించింది. మరోవైపు సానుభూతి అంశాన్ని పక్కన పెట్టి అభివృద్ధి కోసం జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎదుటి వాళ్ళు సానుభూతితోటి మొత్తం పిల్లలను రోడ్డు మీదకి తీసుకొచ్చి సానుభూతి మీద ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా సానుభూతి బరాబర్ ఉంటుంది, వాళ్ళ కుటుంబం పట్ల అందరికీ సానుభూతి ఉన్నది. కానీ దాన్ని రాజకీయంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే ఈ ప్రజలు కూడా మొన్న ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్లో ఏ విధంగానైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారో ఇక్కడ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కూడా చైతన్యవంతులై అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక కోసం పార్టీ పరంగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ కమిటీలో ధర్మారావు, రాములు, ఆంజనేయుల్ని సభ్యులుగా నియమించింది. అభ్యర్థి ఎంపికపై కమిటీ అభిప్రాయ సేకరణ చేపట్టబోతోంది. ఇక 3 రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. బీహార్ ఎన్నికలతో పాటుగా దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ని ఈసీ ప్రకటించబోతోంది. మా ప్రతినిధి ప్రభాకర్ మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, మరి కొన్ని రోజుల్లోనే ఇంకో 2-3 డేస్లోనే మనకి ఉప ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేయబోతోంది. కానీ ఇంకా 2 పార్టీల అభ్యర్థులు ఖరారు చేసుకోలేకపోతున్నాయి. కారణం ఏంటి? అభ్యర్థులను మాత్రమే ఖరారు చేయట్లేదు, కానీ గ్రౌండ్ వర్క్ అంతా చాలా ప్లాన్డ్గా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ఒక 3 మంత్రులను ఇన్ఛార్జ్గా నియమించారు. దాంతోపాటు ఒక 18 కార్పొరేషన్ల చైర్మన్లను, ఒక్కొక్క డివిజన్కు ఒక చైర్మన్ చొప్పున చైర్మన్లను కూడా నియమించారు. దాంతో ఆ గ్రౌండ్ వర్క్ అంతా చేస్తున్నారు. కాకపోతే అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థి విషయానికి వచ్చేసరికి కొంత కన్ఫ్యూజన్ ఉంది. పాత అభ్యర్థులను తీసుకురావాలా లేకపోతే కొత్త అభ్యర్థులను తీసుకురావాలా అనే దానిపైన కొంత డైలమా అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంది. సో దానిలో భాగంగానే నవీన్ యాదవ్, అట్లాగే సిఎన్ రెడ్డి, మిగతా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అజారుద్దీన్ పేరు వినిపించినప్పటికీ కూడా అజారుద్దీన్ గత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చేసింది హైకమాండ్. సో ఇప్పుడు ఒక బీసీ అభ్యర్థి కోసం అయితే కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. సో దానిలో భాగంగానే 3 మంత్రులను కూడా దీనికి సంబంధించిన మెరిట్స్ లిస్ట్ ఇవ్వాలనేది హైకమాండ్ ఆదేశించింది. మీనాక్షి నటరాజన్ కూడా ఈరోజు మంత్రులు అట్లాగే మిగతా ప్రధాన పార్టీకి సంబంధించిన నేతలతో జూమ్ మీటింగ్ ఉంది. పీసీసీ చీఫ్తో పాటు మంత్రులందరూ కూడా దీంట్లో పాల్గొనబోతున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఒక క్రైటీరియా అయితే ఇచ్చింది, ఏ రకంగా ముందుకు వెళ్తే బాగుంటుందని. ఇక అక్కడ మెయిన్ క్రైటీరియా ఎంఐఎంగా కూడా ఉంది. ఎంఐఎం చాలా స్పష్టంగా చెప్పింది ఒక వారం రోజుల క్రితం, తమకు ఉపయోగపడే అభ్యర్థికి మాత్రమే తాము మద్దతు ఇస్తాం, తమ అనుకున్న అభ్యర్థికి మాత్రమే మద్దతు ఇస్తామనేది ఎంఐఎం చాలా క్లియర్గా చెప్పింది. అసలు చాలా క్లియర్గా చెప్పారు. సో ఈ మొత్తం ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అభ్యర్థిని ఖరారు చేయాలనే ప్లాన్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. అటు బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థిని అనౌన్స్ చేసింది. బీజేపీ కూడా 3 మెన్ కమిటీని వేసింది. మాజీ ఎమ్మెల్యే ధర్మారావుతో పాటుగా మాజీ ఎంపీ రాములు అట్లాగే ఇంకొకరితో ఈ కమిటీని ఫామ్ చేసింది. ఈ 3 మెన్ కమిటీ కూడా సేమ్ మెరిట్స్ ఇవ్వడానికి ఈ 3 మెన్ కమిటీ కూడా ఒక రిపోర్ట్ను రెడీ చేయబోతుంది. సో దాని ప్రకారం బీజేపీ కూడా ముందుకు వెళ్తుంది. బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా ఫ్యామిలీకే టికెట్ ఇచ్చారు. మాగంటి గోపీనాథ్ వైఫ్కు టికెట్ ఇచ్చి ముందుకు వెళ్తున్నారు. కేటీఆర్ దీనికి సంబంధించి రెగ్యులర్గా మీటింగ్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే యాక్టివ్గా వెళ్తుంది. ఈరోజు పొన్నం ప్రభాకర్తో పాటుగా ఇన్ని రోజులు మనం చూసాం మంత్రులందరూ కూడా కలిసి తిరిగారు, వివేక్ కానీ, తుమ్మల కానీ, పొన్నం ప్రభాకర్ కానీ ఈ రోజు నుంచి మళ్ళీ తమ వర్క్ను డివైడ్ చేసుకుంటూ ఒక్కొక్క ఏరియాకు ఒక మంత్రిలాగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికైతే మంత్రులు ప్లాన్ చేస్తున్నారు. సో మొత్తం మీదుగా అయితే ఇక్కడ మొత్తం మీదుగా అయితే జూబ్లీహిల్స్కి సంబంధించి తమ అభ్యర్థిని ఫైనల్ చేయడానికి మెరిట్స్ క్రైటీరియాని రెడీ చేయడానికి అయితే రెడీ అవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎదుట ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ ఇవాళ కూడా కొనసాగింది. ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గుడెం మహిపాల్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్యే గుడెం మహిపాల్ రెడ్డి పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పిటిషన్ వేశారు. అలాగే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై పిటిషన్ వేశారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. చింత ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి తరపున హాజరైన అడ్వకేట్లు ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ఆధారాలు
వారి ముందు ఉంచి క్రాస్ ఎగ్జామిన్ చేశారు. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ ఫిర్యాదుపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో స్పీకర్ ఎమ్మెల్యేలను పిలిచి విచారిస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్యల విచారణ పూర్తయింది. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, మొన్న 2 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది, ఇవాళ మరో 2 ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. సో ఈ విచారణలో ఎలాంటి క్వశ్చన్స్ ని షూట్ చేశారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ నుంచి అడ్వకేట్ టీం ఎవరైతే సోమా భరత్ ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో వీళ్ళందరినీ కూడా క్రాస్ ఎగ్జామిన్ చేశారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి ఇద్దరిని ఈరోజు స్పీకర్ ముందు విచారించారు. దాంట్లో ముఖ్యంగా 2-3 పాయింట్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకటి, మాకు కప్పిన కండువా కేవలం టెంపుల్లో ఉన్నటువంటి ఒక దేవుని కండువా లాంటి కండువా కప్పుకున్నాం, మేము కాంగ్రెస్ కండువా కాదు అంటూ చెప్పారు. మేము పార్టీ మారలేదు, స్టిల్ బీఆర్ఎస్లో కొనసాగుతున్నామంటూ వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ ఫోటోగ్రాఫ్స్, ఎవిడెన్సెస్, దాంతోపాటుగా కొన్ని వీడియోగ్రాఫ్స్ అన్నీ కూడా వాళ్ళకు చూపించారు. పార్టీ మారినటువంటి సందర్భం, తర్వాత కాంగ్రెస్ జెండాలతో వాళ్ళు చాలా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం, వాళ్ళు అనేక సమావేశాల్లో బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కాంగ్రెస్కి సంబంధించినటువంటి హోర్డింగ్స్ కానీ, ఫ్లెక్సీలు కానీ, సీఎం రేవంత్ రెడ్డిని కలిసినటువంటి ఫోటోగ్రాఫ్స్ కానీ, చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నటువంటి స్పీచ్లు కానీ ఇవన్నీ వాళ్ళ ముందు పెట్టి అడిగారు. కానీ వాళ్ళు మేము పార్టీ మారలేదు, బీఆర్ఎస్లో ఉన్నాము, నియోజకవర్గ అభివృద్ధి కోసం, కాన్స్టిట్యున్సీలో కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ కోసం, రైతుల సమస్యల కోసం ఇలా రకరకాలుగా మేము అధికార పార్టీతో కొన్నిసార్లు సంప్రదింపులు జరుపుతున్నామంటూ చెప్పుకొచ్చారు. కానీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అడ్వకేట్స్ టీం అయితే సాటిస్ఫై అవ్వలేదనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇంకా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి నా ఫోటోలు కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుంది, ఫ్లెక్సీలలో నా ఫోటోలు పెట్టి కావాలనే కాంగ్రెస్ కార్యకర్తలు కొన్ని నేను పార్టీ మారినట్టుగా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి వాళ్ళ మీద నేను కంప్లైంట్ ఇచ్చాను, డిస్ట్రిక్ట్ ఎస్పీకి కూడా నేను ఫిర్యాదు చేశానంటూ ఆయన చెప్పుకొచ్చారు. స్టిల్ ఇప్పటికీ మేము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాం, మా శాలరీలో నుంచి కొంత బీఆర్ఎస్ ఎల్పీకి కూడా డబ్బులు వెళ్తున్నాయి, అంటే మేము ఇంకా పార్టీలో కొనసాగుతున్నట్టుగానే బీఆర్ఎస్ ఎల్పీలో ఉన్నట్లుగానే భావించాలి అంటూ వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపించారు. ఇప్పటికీ 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తయింది, 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పూర్తయిపోయింది. ఇంకా 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, దాంట్లో 2 మాత్రం టైం అడిగారు, కడియం శ్రీహరి అదేవిధంగా దానం నాగేందర్. వీళ్ళిద్దరు కొంత గడువు అడిగారు. ఆ గడువులోగా వాళ్ళు కూడా వాళ్ళ వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ వివరణని మళ్ళీ ఇటువైపు బీఆర్ఎస్ పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో, కంప్లైంట్ చేసినటువంటి పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపిస్తారు. దానిపైన వాళ్ళ అబ్జెక్షన్స్ ఏమైనా రేజ్ చేస్తుంటే మళ్ళీ స్పీకర్కి వాళ్ళు రేజ్ చేసినటువంటి అబ్జెక్షన్స్ నోటిఫై చేసినటువంటి ఒక కాపీ ద్వారా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అడ్వకేట్స్ని క్రాస్ ఎగ్జామిన్ చేసేటువంటి అవకాశం ఇస్తారు. ఇదంతా ఇంకా కొంత టైం పడుతుంది. ఇప్పటికి 4 మాత్రమే కంప్లీట్ అయ్యారు. కానీ వీళ్ళందరూ ఇచ్చినటువంటి వివరాల్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళారు, పార్టీలో జాయిన్ చేసుకున్నారు. కానీ ఆయన మాత్రం కేవలం నియోజకవర్గ సమస్యలు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన నేను కొన్ని సలహాలు ఇవ్వాలనుకున్నారు. ఆయన పెద్ద మనిషిగా నన్ను భావించి మా ఇంటికి వచ్చి ఆ సలహాలు తీసుకున్నారు అంటే ఆయన చెప్పారు. కొంతమంది మేము పార్టీ కండవాలు కప్పుకోలేదని చెప్పారు. యాక్సిడెంటల్గా ఎక్కడో కార్యక్రమంలో రాహుల్ గాంధీనో ఇంకొందరినో కలిసాను తప్ప వాంటెడ్గా అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలవలేదని ఇంకొంతమంది ఎమ్మెల్యేలు చెప్తున్నారు. రకరకాల కారణాలతో పార్టీలోనే కొనసాగుతున్నాం, పార్టీ మారలేదు అంటూ ఒక క్లారిఫై చేసేటువంటి ప్రయత్నం అయితే పార్టీ మారిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాకేష్. ఇక మందు బాబుల గుండె పగిలిపోయే వార్తిది. తాగితే కిక్కెక్కకపోగా ప్రాణాలు పోయే భయంకరమైన దందా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక ఆ దందా గురించి తెలుసుకున్నాక మీరు కొన్న లిక్కర్ బాటిల్ అసలు ఒరిజినలా లేక నకిలీనా అన్న కన్ఫ్యూజన్ కి గురవుతారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో తయారవుతున్న ఆ నకిలీ లిక్కర్ తయారీ విధానం గురించి తెలుసుకునే ముందు అసలు దీని వెనుకున్నది ఎవరు, విచారణలో తేలిందేంటి అన్నది మనకి బ్రేకింగ్ అందుతోంది. మదనపల్లి నకిలీ మద్యం కేసులో 13 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎక్సైజ్ అధికారుల అదుపులో ప్రస్తుతం టీడీపీ నేత సురేంద్ర నాయుడు ఉన్నారు. అలాగే టీడీపీ నేత జయచంద్రారెడ్డి పిఏ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మొత్తం 6 రకాల నకిలీ బ్రాండ్లు తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. ములకల చెరువు ఎక్సైజ్ స్టేషన్ లో విచారణ కొనసాగుతోంది. మదనపల్లిలోని ములకల చెరువు దగ్గర నకిలీ మద్యాన్ని స్వాధీనపరుచుకున్నారు ఎక్సైజ్ పోలీసులు.
నకిలీ లేబుల్స్, ఒరిజినల్ ఖాళీ బాటిల్స్ తో కల్తీ లిక్కర్ తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. బాటిల్ క్యాప్ నుంచి హాలోగ్రామ్ సీల్ వరకు కూడా అంతా కాపీ కొడుతున్నట్లు తేల్చారు. బాటిల్స్ లో స్పిరిట్ ని నింపేసి అచ్చం బ్రాండెడ్ లిక్కర్ లాగా సీల్ చేసేసి జోరుగా దందా సాగిస్తున్న 4 ఒడిశా వాళ్లతో పాటుగా 9 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. అంతేకాదు సీజ్ చేసిన మద్యం ₹1 కోటి విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. క్యారమెల్, ఫ్లేవర్స్, అలాగే వాటర్, స్పిరిట్ ఈ 4ంటిని కూడా ఒక ఫార్ములా ప్రకారం కలుపుతూ నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారని చెప్తున్నారు పోలీసులు. ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక స్పిరిట్ను తెచ్చి ఈ ఏదైతే ఒక గొడౌన్ లాగా ఉందో దాంట్లోనే అంతా మిషనరీ అంతా పెట్టుకున్నారు. డిస్టిలరీ వాటర్ తయారు చేసుకోవడానికి ఒక కొత్త మిషనరీ తెచ్చుకున్నారు విత్ మోటార్స్. ఆ స్పిరిట్ వచ్చిన తర్వాత స్పిరిట్ను దానికి కావాల్సిన వాటర్ ఎంతైతే ఉంటుందో అంత మోటార్ల ద్వారా ఒక 200 లీటర్ల స్టీల్ ట్యాంకులోకి పంపిస్తున్నారు. మొత్తం వాటర్ అంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ స్పిరిట్ను కలిపి అదేవిధంగా క్యారామిల్, ఆ కలరు వచ్చేదానికి లిక్కర్ కలరు, అదేవిధంగా ఫ్లేవర్, అది బ్రాందీనా విస్కీనా ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ ఫ్లేవర్ వేసిన తర్వాత మొత్తం అంతా అది కలపడానికి కూడా ఒక మోటార్ని ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ మోటార్ ద్వారా కలపడం జరుగుతుంది. కలిపిన తర్వాత వాటర్ పోవడానికి, లోపలికి పోవడానికి ఒక పైపు, కలిపిన తర్వాత దాన్ని బ్లెండ్ అంటాము, ఇంకా లిక్కర్ రెడీగా బాటిలింగ్ చేయడం కోసం. అది ఏదైతే ఉందో ఆ బయటికి రావడానికి ఇంకో పైప్ పెట్టుకున్నారు. ఈ ఖాళీ బాటిల్స్ తెచ్చుకొని ప్లాస్టిక్ బాటిళ్ళన్నీ ఆ ఖాళీ బాటిల్స్లో మాన్యువల్గా నింపి ఇక్కడ క్యాప్స్ ఫిక్స్ చేయడానికి ఫేక్ క్యాప్స్ కూడా పెట్టుకున్నారు. అది ఫిక్స్ చేయడానికి మిషన్స్ ఉన్నాయి. ఒక 2 మిషన్లు మాన్యువల్ ఉన్నాయి, ఒకటి సెమీ ఆటోమేటిక్ ఉంది. అలా ఫిక్స్ చేసిన వాటికి వెంటనే పక్కన ఫేక్ లేబుల్స్ పెట్టుకొని ఉన్నారు. అది ఇంకొక వ్యక్తి ఆ లేబుల్ వేసేస్తాడు ఫాస్ట్గా. అంటే ఫిల్ చేసే వ్యక్తి ఒకరు, క్యాప్ బిగించే వ్యక్తి ఒకరు, లేబుల్ వేసే వ్యక్తి ఒకరు. లేబుల్ వేసిన తర్వాత హీల్ అంటాం, హోలోగ్రాఫిక్ లేబుల్ అది పైన వేస్తారు మూత మీద. అది ఒరిజినలా కాదా అని తెలుసుకోవడం కోసం. ఇది డూప్లికేట్, అది కూడా వేశారు. అంటే దాన్ని మళ్ళీ మేము స్కాన్ చేసుకుంటే తప్ప అది కనపడదు. మొత్తం అంతా ఆంధ్ర లేబుల్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫేక్ తయారు చేసుకున్నారు. ఇలా చేసినటువంటి దాన్ని 48 బాటిల్ ఒక్కొక్క బాక్స్లో పెట్టుకొని ఈ బాక్సులన్నీ వాళ్ళ షాపుల ఏరియాలో ఒక షాపు లైసెన్స్ని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. రాజు, ఈ నకిలీ మద్యాన్ని ఎంత కాలంగా తయారు చేస్తున్నారు? అలాగే ఈ కేసులో టీడీపీ నేత సురేంద్ర నాయుడు పాత్ర ఏంటి? అలాగే నకిలీ బ్రాండ్స్ 6 నకిలీ బ్రాండ్స్ అని చెప్పారు, ఆ బ్రాండ్ నేమ్స్ ఏమైనా రివీల్ చేశారా? ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించినటువంటి పోలీసులు తనిఖీ చేసినప్పుడు ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిన్న మొలకల చెరువు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి 1 కిలోమీటర్ దూరంలోనే ఒక డాబా, మూసివేసిన డాబాని కేంద్రంగా పెట్టుకొని ఈ వ్యవహారం నడిపిస్తున్నట్టుగా పోలీసులు తెచ్చారు. అయితే ఎక్సైజ్ అధికారులు చెప్పేదాన్ని బట్టి చూస్తే 1 నెల రోజులుగా ఈ వ్యవహారం జరుగుతుంది. మన దసరా రోజు ఆయుధ పూజ చేసేందుకు కూడా అక్కడ పూజ చేసినట్టుగా కూడా మాకు తెలిసిందని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు ఇప్పటివరకు వివరంగా చెప్పిన పరిస్థితి. ఒకటి క్యారమిల్లు, స్పిరిట్, వాటర్తో పాటు బ్రాందీ విస్కీకి సంబంధించిన లేబర్, అంటే పక్కాగా లిక్కర్ తయారు చేసే ఫార్ములా ఫ్లేవర్స్ని ఉపయోగించే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే మెటీరియల్ని స్వాధీనం చేసుకున్నారు, మిషనరీ కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఇప్పుడు 13 మందిపై కేసు నమోదు చేస్తే 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. 10 మందిలో టీడీపీకి సంబంధించిన లైసెన్స్ హోనర్ కూడా ఉన్నాడు. పీటీఎంలో ఒక మద్యం షాపు కూడా అతను లైసెన్స్ హోనర్గా ఉన్నటువంటి సురేందర్ నాయుడు ఇప్పుడే అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి జయచంద్రారెడ్డి పిఏ కూడా సంబంధం ఉంది. పూర్తిగా అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు వెనుక ఉండే ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టుగా ఎక్సైజ్ శాఖ అధికారులు కొద్దిసేపటి క్రితం మీడియా సమావేశంలో కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఈ వ్యవహారం చాలా గుట్టుగా సాగుతుంది. అంటే కేవలం హైవేకి పక్కనే పెద్ద ఎత్తున ప్రభుత్వ మద్యం దుకాణాలు గతంలో ఏ రకంగా అంటే ఏపీ డిస్టిలరీకి సంబంధించినటువంటి పిఓ అంటే పర్చేజ్ ఆర్డర్స్ కాకుండా కొత్త రకం మద్యం ఉంది కాబట్టి వీరికి వెలుగులోకి వచ్చింది. దాదాపు 6 రకాల మద్యాన్ని తయారు చేస్తున్నట్టు గుర్తించారు. వీళ్ళందరూ కూడా బెల్ట్ షాపులు టార్గెట్గానే సప్లై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్డీపీఎల్ ఏదైతే గవర్నమెంట్ లైసెన్స్ ఉన్నటువంటి షాప్స్కి వెళ్ళాయా లేదా అన్న దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మదనపల్లి ఏరియా సర్కిల్ పరిధిలో ఉన్న ప్రభుత్వం సంబంధించినటువంటి అనుమతి పొందినటువంటి మద్యం అక్కడ అమ్ముతున్నారు, లేదా ఎన్డీపీఎల్ కూడా అక్కడ అమ్ముతున్నారనే దానిపై ఫోకస్ పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు 3 ఇంకా దొరకాల్సింది. ఆ 3 ఎవరు, రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉన్నారు, వాళ్ళు బయటకు వస్తే తప్ప పూర్తి వ్యవహారం బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. రైట్, థ్యాంక్ యూ రాజు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర యువతపై వరాలు ప్రకటించారు ప్రధాని మోదీ. బీహార్ యువతే ఫోకస్ గా 62,000 కోట్ల పథకాలను ప్రకటించారు. పీఎం సేతు పథకాన్ని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీహార్ సీఎం నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి వీడియో కాన్ఫరెన్స్ తో హాజరయ్యారు. మా ప్రతినిధి శ్రవణ్ ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. శ్రవణ్. పీఎం సేతు పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. పీఎం సేతు SETU అంటే స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ITIs. దేశవ్యాప్తంగా ఉన్న ITIలను అప్గ్రేడ్ చేయాలన్నదే ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దేశవ్యాప్తంగా మొదటి దశలో భాగంగా 1000 ITIలను అభివృద్ధి చేయబోతున్నారు, అప్గ్రేడ్ చేయబోతున్నారు. దీనిలో మొదటిగా ఫస్ట్ ఫేజ్లో పాట్నా, దర్భంగాకి మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం ఈ ITIలను అప్గ్రేడ్ చేయడంలో భాగంగా ఒక క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తారు. ఈ 200 IT హబ్లను, దాంతోపాటుగా కూడా 800 స్పోక్ హబ్లను డెవలప్ చేయబోతున్నారు. 4 స్పోక్ హబ్లను కలిపి ఒక ITI హబ్గా డెవలప్ చేయబోతున్నారు. సో ఇదంతా ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ లాగా ఉంటుంది. అంటే ITI కోర్సులను అప్గ్రేడ్ చేయటము, దానికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ను ప్రమోట్ చేయటము, దానికి తగ్గట్టుగా ఇంటర్నేషనల్ స్థాయికి అంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టు, అవసరాలకు తగ్గట్టుగా ఎంప్లాయ్మెంట్లో స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధి చేయటమే ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము. దీనికి వరల్డ్ బ్యాంకు, దాంతోపాటుగా కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఫండింగ్ చేయబోతున్నారు. మొదటి ప్రాధాన్యతగా పాట్నా, దాంతోపాటుగా దర్భంగాకి అవకాశం ఇవ్వడం జరిగింది. రైట్ శ్రవణ్.